సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు, ప్రజాపక్షపాతి విద్యాభూషణ్ గారు తీవ్రమైన బ్రెయిన్ హెమరేజ్ కారణంగా హఠాన్మరణం చెందారు. మొదట్లో శ్రీకాకుళ ఉద్యమ ప్రభావంతో ప్రజా ఉద్యమాల్లో పూర్తికాలం కార్యకర్తగా పనిచేసిన ఆయన తర్వాత జర్నలిజాన్ని వృత్తిగా చేపట్టారు. వార్త తదితర దినపత్రికల్లో పనిచేస్తూనే ప్రజాపంత, న్యూ డెమోక్రసీ, వీక్షణం, తిరుగుబాటు వంటి పత్రికలకు వ్యాసాలు రాస్తుండేవారు. అనేక కథలు, రచనలు చేశారు. ప్రజల జీవితాల్లో మార్పు రావాలని కోరుకునే విద్యాభూషణ్ గారి మరణం అత్యంత బాధాకరమైనదిగా ఆయన సన్నిహితులు, సహచరులలో విషాదం అలుముకున్నది. ఆయన భౌతిక కాయాన్ని విద్యానగర్లోని మార్క్స్ భవన్లో సందర్శనకు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా సిపిఎంఎల్ మాస్లైన్ పార్టీ జాతీయ కార్యదర్శి వర్గ సభ్యులు కేజీ రామచందర్, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు కె రమ, న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి సాదినేని వెంకటేశ్వరరావు, కార్యదర్శి వర్గ సభ్యులు జేవి చలపతిరావు, కె గోవర్ధన్, ఝాన్సీ, వీక్షణం సంపాదకులు ఎన్ వేణుగోపాల్, ప్రజా సంఘాల నాయకులు ఎం హన్మేష్, కె సూర్యం, ఎస్ఎల్ పద్మ, ఎం శ్రీనివాస్, కె స్వరూప, జి అనసూయ, కెఎస్ ప్రదీప్, పి రామకృష్ణ, మహేష్, ఆజాద్, నాగరాజు, అనిల్, రామ్టి, మిత్రులు అంకురం ఉమామహేశ్వరరావు, మహాలక్ష్మి తదితరులు నివాళులు అర్పించారు. వారి కుమారుడు, కూతురుకు సంతాపం తెలియజేశారు. అనంతరం ఆయన భౌతిక కాయాన్ని వైద్య విద్యార్థుల పరిశోధన నిమిత్తం బీబీనగర్ నిమ్స్ ఆసుపత్రికి అప్పగించారు. విద్యాభూషణ్ గారి ఆశయాలు జోహార్, విద్యాభూషణ్ గారికి జోహార్.